Right. Good morning, Amma. This is Naresh, lecturer in chemistry from DVR Academy. So this is the another video which is comprising with 2 marks important questions from P block elements. So first one, how does PCl3 reacts with acetic acid, ethanol and water, అమ్మా? బేసికల్ గా ఆర్గానిక్ లో కూడా ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి. అదేంటంటే మీ దగ్గర ఒక OH ఉందనుకోండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ లో OH గురించి చెప్తున్నాను నేను. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో OH ఉండే ఫంక్షనాలిటీస్ ఎవరెవరంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్ అన్నమాట. సమ్ టైమ్స్ ఆక్సైన్స్ అని ఒకటి ఉంటుంది, బట్ అది మీకు అంత అవసరం లేదు. ఈ OH ని మనం కొన్ని మల్టిపుల్ రియేజెంట్స్ తో ట్రీట్ చేస్తే, SOCl2 తో ట్రీట్ చేసిన, POCl3 ఫాస్ఫరస్ ఆక్సీక్లోరైడ్ తో ట్రీట్ చేసిన, లేదా ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ PCl3 తో ట్రీట్ చేసిన, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5 అయినా, నెక్స్ట్ వన్ కార్బొనైల్ క్లోరైడ్, దీన్నే ఫాస్జీన్ అంటాం. క్లోరోఫామ్ ఆక్సిడేషన్ జరిగితే వస్తుంది ఫాస్జీన్. దీంతో రియాక్షన్ చేసిన, లేకపోతే ఆక్సలైల్ క్లోరైడ్ COCl టేకెన్ ట్వైస్ ఆక్సలైల్ క్లోరైడ్ దీంతో చేసినా సరే, ఇంకా ఉన్నాయి. వీటన్నిటి కామన్ మోటో ఏంటంటే దీస్ ఆర్ క్లోరినేటింగ్ ఏజెంట్స్ ఆఫ్ ది OH. ఎక్కడ OH ఉంటే అక్కడికి Cl తీసుకొస్తాయి ఇవన్నీ, వెదర్ ఇట్ ఈస్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్కహాల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. At the same time, the same OH that is on treatment with very few PBr3, like that, there you will get Br. అంటే ఇవన్నీ ఎక్కడ OH ఉంటే ఆ ప్లేస్ లోకి క్లోరిన్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాయి. మనం యాక్చువల్ గా ఈ మెకానిజం ని కూడా ఏమంటామంటే SNI, సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ ఇంట్రామాలిక్యులర్, ఆ కైండ్ లో మెకానిజం జరుగుతుందమ్మా. ఇన్ దట్ వే దట్ మెకానిజం విల్ బి హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు అదే అడుగుతున్నాడు వాడు. ఎసిటిక్ యాసిడ్ లో OH ఉంది, ఆల్కహాల్ లో OH ఉంది, వాటర్ లో కూడా OH ఉంది కదా. సో వచ్చే 3 డిఫరెంట్ ప్రొడక్షన్స్ మనం రాయగలిగితే మన రియాక్షన్ అయిపోయినట్టే. బట్ ఈ కాన్సెప్ట్ ఆర్గానిక్ లో చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ లో ఇంకా బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయి దాని ఈక్వేషన్ ఏంటో చెప్తే చాలు. ఫస్ట్ వన్, హౌ డస్ PCl3 రియాక్ట్స్ విత్ ఎసిటిక్ యాసిడ్ కదా. చూడండి, ఏ CH3 C డబల్ బాండ్ OH ప్లస్ PCl3 అమ్మా. 3 క్లోరిన్స్ ఉన్నాయి కదా ఫాస్ఫరస్ దగ్గర, కాబట్టి మనం 3 ఎసిటిక్ యాసిడ్లు తీసుకున్నాం. హియర్ యూ విల్ గెట్ 3 moles ఆఫ్ ఎసిటైల్ క్లోరైడ్, CH3 C డబల్ బాండ్ OCl, ఎసిటైల్ క్లోరైడ్, ఎసిటైల్ క్లోరైడ్ ప్లస్ H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్. నెక్స్ట్ B, CH3 CH2OH plus PCl3, that gives again OH plus లో Cl వస్తుంది, CH3 CH2Cl, CH3 CH2Cl అమ్మ. ఇక్కడ కూడా ఎన్ని మోల్స్ కావాల్సి వస్తుంది? ఇథనాల్ 3 moles ఆఫ్ ఇథనాల్, దట్ ఈస్ ఆన్ రియాక్షన్ విత్ 1 mole ఆఫ్ PCl3, you will get 3 mole ఆఫ్ chloroethane ప్లస్ H3PO3. మీరు బాగా ఇంట్రెస్టెడ్ అయితే ఇదే రియాక్షన్స్ PCl5 తో జరిగితే ఎలా వస్తుందో చూసుకోండి. అది కూడా క్లోరినేటింగ్ ఏజెంటే కదా. నెక్స్ట్ C, వాటర్, 3 moles ఆఫ్ వాటర్ ప్లస్ PCl3, you will get 3 moles ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ H3PO3. H3PO3 సింపుల్ అమ్మా. ఓకేనా? రైట్, మీరు ట్రై చేయండి. దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ దీస్ వీడియోస్, మీరు అదే ప్లేస్ లో PCl5 ఉంటే యాసిడ్ ఎన్ని మోల్స్ తీసుకోవాల్సి వస్తుంది, మీకు ఫైనల్ గా వచ్చే ప్రొడక్ట్ ఏంటి,
ఫాస్ఫరస్ రిలేటెడ్ గా వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఫాస్ఫరస్ రిలేటెడ్ గా వచ్చే ప్రొడక్ట్ ఏంటి అది చూడాలి మీరు. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ అమ్మా. ఇల్లుస్ట్రేట్ హౌ కాపర్ మెటల్ కెన్ గివ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వెన్ రియాక్ట్స్ విత్ HNO3. యాక్చువల్ గా ఇక్కడ కాపర్ మెటల్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవ్వడం కాదమ్మా, మీరు HNO3 ఎంత కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. HNO3 కనుక హైలీ కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది, లో కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది. కాపర్ అయితే ఎప్పుడూ చేయగలిగే పని ఏంటంటే అది 2 ఎలక్ట్రాన్సే ఇవ్వగలదు, అది 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇవ్వగలదు. ఏ కండిషన్ అయినా అది 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు. రిమైనింగ్ సినారియో అంతా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే HNO3 మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు HNO3 కాన్సన్ట్రేటెడ్ తీసుకుంటున్నారా లేదా డైల్యూటెడ్ తీసుకుంటున్నారా అనే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చూడండి. కాపర్ రియాక్ట్స్ విత్ dilute HNO3. Copper reacts with dilute HNO3 to form cupric nitrate and nitric oxide. Cupric nitrate and nitric oxide. Okay. So reaction it will be 3 moles of copper plus 8 moles of HNO3 diluted condition లో. That gives rise to 3 moles of copper nitrate, దీంతో పెద్ద ఇష్యూ లేదు, ప్లస్ 2 moles of NO ప్లస్ 4 moles of H2O అనుకోండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అమ్మా, HNO3లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +5, NOలో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +2, అంటే +5 నుంచి +2కి వచ్చిందంటే ఇన్ అండ్ అరౌండ్ ఇట్ ఎక్వైర్డ్ 3 ఎలక్ట్రాన్స్. ఏ కండిషన్ లో? డైల్యూటెడ్ కండిషన్ లో. సరే, కాన్సన్ట్రేటెడ్ కండిషన్ లో ఏం జరుగుతుంది అది కూడా చూడండి. కాపర్ reacts with concentrated HNO3 to form same cupric nitrate and nitrogen dioxide, means NO2, nitrogen dioxide. So therefore copper plus 4 moles of HNO3, which is concentrated condition, that gives rise to cupric nitrate CuNO3 taken twice plus 2NO2 plus 2H2O. అగైన్ ఇక్కడ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ +5, ఇక్కడ NO2 లో +4, అంటే ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఏ కండిషన్ లో HNO3 ఈజ్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? డెఫినెట్ గా HNO3 స్ట్రాంగ్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. కానీ H2SO4 ఉంది కదమ్మా, మనకు తెలిసి H2SO4 ఇస్ ద స్ట్రాంగ్ యాసిడ్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాజ్ లైక్ HNO3. HNO3 లాగా H2SO4 ఆక్సిడైజింగ్ యాసిడ్ కాదు, స్ట్రాంగ్ యాసిడే బట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాదు. ఎందుకని? HNO3లో ఆక్సిజన్ తో ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, ఒక డేటివ్ బాండ్ ఉందమ్మా ఆక్సిజన్ కి నైట్రోజన్ కి మధ్యలో. కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఉన్న 6 బాండ్స్, సల్ఫర్ కి ఆక్సిజన్ కి ఉన్న 6 బాండ్స్, దే ఆర్ పర్ఫెక్ట్లీ కోవాలెంట్. కానీ HNO3లో ఒక బట్ ఐఎమ్ టెల్లింగ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, డేటివ్ బాండ్ ఉంది. కాబట్టి ఆ బాండ్ వలన నేసెంట్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అందుకని HNO3 ఆక్సిడైజింగ్ యాసిడ్. కానీ దీని ఆక్సిడైజింగ్ కెపాసిటీ డైల్యూట్ కండిషన్ లో ఎక్కువ ఉందా, కాన్సన్ట్రేటెడ్ కండిషన్ లో ఎక్కువ ఉందా అంటే డైల్యూట్ కండిషన్స్ లోనే ఎక్కువ ఉంది. కాన్సన్ట్రేషన్ కండిషన్స్ లో చాలా తక్కువ ఉంది, కాన్సన్ట్రేటెడ్ కండిషన్స్ లో తక్కువగా ఉంది. ఎందుకు అలా ఉంది? ఎందుకు అలా ఉందంటే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ HNO3 ఉంటే దట్ మే బి స్టెబిలైజ్డ్ బై ద ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. తక్కువగా ఉంటే ఆ డిసోసియేషన్ చాలా ఈజీగా జరుగుతుంది. ఇప్పుడు మనం కాపర్ తో ఏమైతే రియాక్షన్స్ చేసామో ఈ సేమ్ రియాక్షన్స్ అమ్మ జింక్ తో కూడా ఉంటాయి. అండ్ జింక్ కి కాపర్ కి కాన్సన్ట్రేటెడ్ కండిషన్ లో వెన్ యు ఆర్ రియాక్టింగ్ బోత్ జింక్ అండ్ కాపర్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3, సేమ్ ప్రొడక్ట్ సినారియో విల్ బి అబ్జర్వ్డ్. ఇక్కడ కాపర్ నైట్రేట్, అక్కడ జింక్ నైట్రేట్, ఇక్కడ NO2 అక్కడ NO2 సేమ్ వస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డైల్యూట్ HNO3 తో వస్తుంది. కాపర్ డైల్యూట్ HNO3 తో రియాక్ట్ అయితే NO వచ్చింది, నైట్రిక్ ఆక్సైడ్. అదే జింక్ HNO3 తో రియాక్ట్ అయితే N2O వస్తుందమ్మా, లాఫింగ్ గ్యాస్ వస్తుంది.
ఆ ఒక్కటే తేడా రెండింటికి, కాపర్ కి జింక్ కి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఉంటే యూ క్యాన్ గో అండ్ దాన్ని నేర్చుకోండి, దాన్ని ఒకసారి రిఫర్ చేసుకోండి. అంత సేమ్ సినారియో, సిమిలర్ సినారియోనే ఉంటుంది. ఎందుకని? కాపర్ విషయంలోనేమో +2 ఉండడం, నైట్రోజన్ అయితే లాఫింగ్ గ్యాస్ కదా, +1 ఉంటుంది అది. వై? బికాస్ దిస్ విల్ హ్యాపెన్స్ అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో జింక్ కాపర్ కన్నా పైన ఉంటుంది, అంటే దాని రిడక్షన్ పొటెన్షియల్ యు ఆర్ హ్యావింగ్ మోర్ నెగిటివ్ సైడ్. జింక్ ఎలక్ట్రాన్స్ ని ఈజీగా డొనేట్ చేస్తుంది దాన్ కాపర్ కన్నా. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ అమ్మా. ఐరన్ బికమ్స్ ప్యాసివ్. ఈ ప్యాసివ్ గొడవ ఏంటంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఐరన్ బ్లాక్ ఉంది. దిస్ ఈస్ ద ఐరన్ బ్లాక్ యు ఆర్ హ్యావింగ్. లోపలంతా ఐరన్ మెటల్స్ ఉంటాయి, మెటల్ ఆటమ్స్ ఉంటాయి. ఇలా ఉందనుకోండి. ఎప్పుడైతే దీన్ని అట్మాస్ఫియర్ లో పడేస్తామో, అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్, అట్మాస్ఫియర్ లో ఉన్న మాయిశ్చర్, ఈ రెండు వచ్చి దీంతో రియాక్ట్ అయ్యి ఈ సర్ఫేస్ మీద కరోషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఏంటా కరోషన్ ప్రొడక్ట్ అంటే Fe2O3. Fe2O3 ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఐరన్ Fe2O3 గా కన్వర్ట్ అయిందో, Fe2O3 గా కన్వర్ట్ అయిందంతా కిందకి పడిపోతూ ఉంటుందమ్మా. కిందకి పడిపోతూ ఉంటుంది. కిందకి పడిపోతూ ఉండడం మీనింగ్ ఏంటి? కొంచెం కొంచెంగా దాని థిక్నెస్ తగ్గిపోతుంది. స్లోగా థిక్నెస్ ఆఫ్ ది మెటల్, ఐరన్ మెటల్ బార్ థిక్నెస్ తగ్గిపోతుంది. వన్ ఫైన్ డే ఇట్ విల్ బికమ్స్ లైక్ దిస్. సో కంటిన్యూస్ గా కరోషన్ జరుగుతూ ఉంటే సర్ఫేస్ మీద ఉన్న ఐరన్ ఆటమ్స్ అన్ని డిటాచ్ అయిపోతూ ఉంటాయి, అంటే విడిపోతూ ఉంటాయి అన్నమాట. ఐరన్ నుంచి Fe2O3 గా కన్వర్ట్ అయిపోయి, అలా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ లో లేయర్ లేయర్ డిటాచ్ అయిపోతున్నప్పుడు స్లోగా థిక్నెస్ ఆఫ్ ది ఐరన్ అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం రస్ట్ అవడం అంటాం, ఐరన్ రస్ట్ అవడం లేదా ఐరన్ కరోషన్ జరగడం అంటాం. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఐరన్ HNO3 తో రియాక్ట్ అవుతుందో ఇమీడియట్ గా Fe2O3 ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ అయిన Fe2O3 ఐరన్ సర్ఫేస్ ని అలాగే అతుక్కొని ఉంటుంది. ఐరన్ సర్ఫేస్ ని అలాగే అతుక్కొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఐరన్ బ్లాక్ అయితే Fe2O3 ఫామ్ అయ్యి అది ఇలాగే అతుక్కొని ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఆక్సైడ్ లేయర్. ఇప్పుడేంటి, రస్టింగ్ కానీ కరోషన్ కానీ జరగాలంటే పాయింట్ ఏంటంటే, బయట ఉన్న ఆక్సిజన్, వాటర్ ఇవి రెండు లోపలికి వెళ్ళి ఐరన్ తో రియాక్ట్ అవ్వాలి. కానీ ఈ ఆక్సైడ్ లేయర్ దాన్ని ఎలో చేయదు అనమాట. ఈ లోపల ఉన్న ఐరన్ ని బయట అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ H2O అని కాంటాక్ట్ అవడాన్ని అది ఎలో చేయదు. ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఎలో చేయదు, ఆక్సైడ్ లేయర్ ఎలో చేయదు. సో అది అలాగే ఎలో చెయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇన్సైడ్ గా ఉన్న ఐరన్ ఆటమ్స్ రస్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఉన్నంతసేపు రస్టింగ్ జరగదన్నమాట, లోపల రస్టింగ్ ఆగిపోతుంది. సో దేర్ ఫోర్ దాన్నే ప్యాసివిటీ అంటాం. రియాక్షన్ ఆగిపోవడాన్ని ప్యాసివిటీ అంటాం. ఐరన్ ప్యాసివ్ అవుతుంది, అల్యూమినియం ప్యాసివ్ అవుతుంది, జింక్ ప్యాసివ్ అవుతుంది. సో ప్యాసివ్ అవడం ఏంటంటే రియాక్షన్ జరగకపోవడం, ఎలక్ట్రాన్స్ రాకపోవడం, కరోషన్ ఆగిపోవడం. దట్ ఈస్ ద ప్యాసివిటీ. ఇప్పుడు దీన్ని డెఫినేషన్ ఫామ్ లో ఎలా ఫ్రేమ్ చేయొచ్చో చూడండి అమ్మా. ఐరన్ do not dissolve in iron do not dissolve in concentrated HNO3 due to the formation of oxide film over the surface of the metal. Hence it will become passive, అంటే లెస్ రియాక్టివ్ అని. ఇట్ విల్ బికమ్ ప్యాసివ్. సో అలా ప్యాసివ్ అవడానికి రీజన్ ఏంటంటే, ఆ వచ్చిన Fe2O3, ఐరన్ అంటే ఐరన్ కరగదు, HNO3 ఐరన్ ని ఆక్సిడేషన్ చేస్తే Fe2O3 ఫామ్ అవుతుంది. ఆ Fe2O3 కనుక కాన్సన్ట్రేటెడ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 లో కరిగిపోతే నో ప్రాబ్లం.
అది కరిగిపోతూ ఉంటే లేయర్ డిసోసియేట్ అయిపోతూనే ఉంటుంది, కానీ అది కరగట్లేదు కదా. కరగకపోవడం వలన ఆక్సైడ్ లేయర్ అలాగే మెటల్ నుంచి పెట్టుకొని ఉంటుంది. ఫర్దర్ గా జరగాల్సిన ఆక్సిడేషన్ ఆగిపోతుంది, ఫర్దర్ గా జరగాల్సిన రియాక్షన్ ఆగిపోతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ప్యాసివిటీ. ఓకేనమ్మా, రైట్. సో ఈ క్వశ్చన్స్, ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్